Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashok IAS Academy, Ashok Nagar X Roads, Hyderabad. So, the best civil services coaching institute in Hyderabad. 17 years of teaching experience in civil services. Okay, so civil services exam నిజంగా ఇది కష్టమైన పరీక్ష. Truly, is it toughest exam in the country? Toughest exam in the country. సో ఎక్కువ మందికి ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నమాట. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలామంది దేశంలో చాలామంది నిరుద్యోగుల యొక్క కళ. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని చెప్పి కలలు కంటూ ఉంటారు వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి. అలాంటి వాళ్ళకి ఈ ఎగ్జాము చాలా ఈజీ నన్ను అడిగితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సివిల్ సర్వీసెస్ పట్ల, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పట్ల, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఏదో ఒక విధంగా ఎలాగైతేనేం ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి, ఎలాగైనా కష్టపడి చదవాలి అనేది మీకు బలంగా ఉండాలి ఆ కోరిక. అప్పుడే ఇది చాలా కష్టమైన ఎగ్జాము చాలా ఈజీ అయిన ఎగ్జామ్గా మారుతుంది. దీన్ని మనం చాలా ఈజీ చేయొచ్చు. నిజానికి ఇది కష్టమైన ఎగ్జామే వినటానికైతే, బట్ వాస్తవంగా నిజంగా ఇది చాలా సులభమైన పరీక్ష కంపేర్ టు గ్రూప్ 2, గ్రూప్ 1తో పోలిస్తే. అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సివిల్ సర్వీసెస్లో చూడండి, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సో చిన్న వయసులో 23 నుంచి 28 మధ్యలో ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. మరి అదే గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో చూడండి, అంత 30+ వాళ్ళు ఉంటారు, బిలో 30 ఉంటారు, 30+ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత అవగాహన ఎట్లా వస్తుంది సివిల్ సర్వీసెస్ పట్ల? వాళ్ళు మొదటి నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పట్ల వాళ్ళకు ఉండే అవగాహన, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉండే మోటివేషన్, వాళ్ళకు ఉండే సపోర్ట్, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ నమ్మకం, ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్ని ఈజీ చేస్తాయి. చూడండి, క్లియర్గా కొన్ని పుస్తకాలే మనం బేసిక్స్ చక్కగా నేర్చుకొని రెగ్యులర్గా ఒక 1 ఇయర్ ప్రిపరేషన్ మీరు కానీ స్టార్ట్ చేస్తే ఈజీగా సివిల్స్ వస్తుంది. బేసిక్స్ బుక్స్ అన్నీ చదవండి. బేసిక్స్ బుక్స్తో పాటు స్టాండర్డ్ బుక్స్ చదవండి. సొంతంగా ఒక నోట్స్ రాసుకోండి. రోజు 2 to 3 అవర్స్ న్యూస్ పేపర్ చదవండి. ఇలా రెగ్యులర్గా, సండే కూడా వదలకుండా రెగ్యులర్గా యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. మొదటి రోజు నుంచే మీరు ఇలా చదువుతూనే ఉండాలి. సివిల్స్ అంటే ఎప్పుడో స్టార్ట్ చేద్దాం, మాకు చాలా అటెంప్ట్స్ ఉన్నాయి, ఆ అటెంప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం, లేదా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయి, రిజర్వేషన్ ఉంది, కేటగిరీ ఉంది అనుకోవద్దు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చాలా పవిత్రంగా, చాలా పద్ధతిగా, చాలా స్ట్రాటజిక్గా, చాలా వ్యూహాత్మకంగా కానీ చదివితే ఎవరికైనా సివిల్స్ వచ్చేస్తుంది. ఇది ఐఐటి వాళ్ళు లేకపోతే ఇంకా ఏదైనా మంచి మంచి కాలేజెస్లో చదివినటువంటి వాళ్ళకు కాదు. ఇది ఎవరైనా ఏ డిగ్రీ ఉన్నా ఇక్కడికి వచ్చి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, న్యూస్ పేపర్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకే సివిల్స్ వస్తాయి. 4 హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, న్యూస్ పేపర్. వీటి మీద ఎవరికైతే ఫుల్ కమాండ్ ఉంటుందో వాళ్ళంతా ఐఏఎస్లో అవుతారు. నేను రాసిస్తాను కావాలంటే. ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి ఈ 4 ఏరియాస్. పేపర్లో మనకు కావాల్సినటువంటి కరెంట్ విషయాలు అన్నీ దొరుకుతాయి. కరెంట్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, కరెంట్ ఎకానమీ వస్తుంది, కరెంట్ పాలిటీ వస్తుంది, సోషల్ ఇష్యూస్ వస్తాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తాయి, సెక్యూరిటీ విషయాలు వస్తాయి, జనరల్ ఎస్సేస్ వస్తాయి. ఎవ్రీథింగ్ కవర్డ్ బై ద న్యూస్ పేపర్. సో అందుకని ఈ 4 మీద బాగా కమాండ్ ఉంటే సివిల్ సర్వీసెస్ వస్తుంది. ఒక ప్లాన్గా, ఒక పద్ధతి ప్రకారం మీరు చదవండి. 10th క్లాస్ పిల్లల్లాగా ఫీల్ అవ్వండి. ఇంకా 10th క్లాస్ పిల్లలు 10th పాస్ అవటం అనేది వాళ్ళు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళకి ఎంతో కష్టపడి చదువుతారు 10th క్లాస్లో. ఎక్కువగా మీకు ఏ క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చాయని అడుగుతూ ఉంటారు, 10th క్లాస్ అని చెప్తారు. అట్లా 10th క్లాస్ పిల్లల్లాగా చదవండి. ఎందుకు రాదో సివిల్స్? ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఎక్కువ మంది ఇక్కడ ఓపికగా కూర్చోలేక, ఓపికగా చదవలేక 1-2 అటెంప్ట్లు రాసి తర్వాత కెరీర్ పాడైపోతుందేమోనని వాళ్ళతోటి వాళ్ళు ఐటీ సెక్టర్లోను, ఇతర సెక్టర్లోనూ మంచి మంచి శాలరీస్ రావటం వలన వాటికి అట్రాక్ట్ అయ్యి దీన్ని మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతున్నారు. వాళ్ళు ఆ మిడిల్ డ్రాప్ అయినటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి సివిల్ సర్వీసెస్ చాలా టఫ్ ఎగ్జామ్ అని చెప్తారు.
అంతేగాని సీరియస్గా సివిల్స్ సాధించినటువంటి వాళ్ళని అడగండి. మీరు ఒక పద్ధతి ప్రకారం స్ట్రాటజిక్గా చదవండి, ఒక కష్టపడి చదవండి, సివిల్స్ వచ్చేస్తుంది అంటారు. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2లో నో గ్యారంటీ. అదే సివిల్ సర్వీసెస్లో అయితే మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాం మేము. మేము చెప్పినట్టు చదివి, మేము చెప్పినట్టు రాసి, మేము చెప్పినట్టు కానీ మీ ప్రజెంటేషన్, మీ రైటింగ్ స్కిల్స్, మీ నోట్స్ మేకింగ్ ఇవన్నీ ఉంటే సివిల్స్ వచ్చేస్తుంది. సో అందుకని సివిల్ సర్వీసెస్ని మీరు చాలా పవిత్రంగా భావించి, చాలా ఇష్టపడి, కష్టపడి చదవండి, వచ్చేస్తుంది సివిల్స్. ముఖ్యంగా చిన్న పిల్లలు నేను చెప్పేది మీకు ఫ్రెషర్స్ గురించి. ఫ్రెషర్స్ అయితే ఇప్పుడే డిగ్రీ అయిపోయి, ఇంజనీరింగ్ అయిపోయి, ఇతర మెడికల్ డిగ్రీస్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇతర అదర్ డిగ్రీస్ ఏవైనా సరే, ఎనీ డిసిప్లిన్స్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే ఆన్వర్డ్స్. చదివి చక్కగా ఓన్గా నోట్స్ రాసుకుంటే ఇది చాలా చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్, రెగ్యులర్ ఎగ్జామ్, ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం పరీక్ష కండక్ట్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు, ప్లాన్గా ఉంటాయి. రాబోయే నోటిఫికేషన్ కూడా ముందే మనకు ఒక షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుంది. ఇంత పర్ఫెక్ట్ ఎగ్జామ్ అయితే లేనే లేదని చెప్పవచ్చు మనం. సో కాబట్టి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్టేట్ సర్వీసెస్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి, గ్రూప్ 2 కూడా అవసరం లేదు. గ్రూప్ 1 లాంటివి మీరు సివిల్స్ ప్రిపరేషన్ ఉన్న స్టాండర్డ్స్తో రాయటం వల్ల మీకు గ్రూప్ 1 కూడా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మిస్టర్ కుల్దీప్ ఐఏఎస్, ఆయన ఒరిస్సా క్యాడర్లో ప్రజెంట్, యాక్చువల్గా ఆయన మహారాష్ట్ర క్యాడర్, ప్రజెంట్ వర్కింగ్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఒరిస్సా స్టేట్, ఒరిస్సా ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిషనర్గాను ఏదో చేస్తున్నారు ఆయన. సో అట్లా అనమాట. మీరు కూడా ఇలా ఐఏఎస్లు అవ్వాలి అంటే, వీళ్ళు మన తెలుగు వాళ్ళే. కుల్దీప్ అంటే మీరు ఏదో నార్త్ ఇండియన్ అనుకోకుండా, ఆయన పక్క మన తెలుగు వాడే, ఆంధ్రప్రదేశ్ వాడే. సో అతి చిన్న వయసులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈయన ఒకడు. సో మీరు కూడా ఇలాగే అవ్వాలనుకుంటే చక్కగా రండి. మాకు రేపు మండే నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సివిల్ సర్వీసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. చాలా రెగ్యులర్గా ఉంటుంది బ్యాచ్. అదేవిధంగా ఇది సూపర్ 30 బ్యాచ్, 30 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. సెలెక్టివ్ అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. సో మీకు డే 1 నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఒకేసారి కవర్ చేస్తాం ఫ్రమ్ డే 1 నుంచి. సేమ్ టాపిక్ వెన్ కమ్స్ ఇన్ మెయిన్స్, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. అది ప్రిలిమ్స్లో వచ్చినప్పుడు ఎలా, మెయిన్స్లో ఎలా, దాన్ని అది సేమ్ క్వశ్చన్ హౌ టు ప్రజెంట్. అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మీరు హౌ యూ కెన్ రిప్లై ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో మీరు ఎలా దాన్ని ఆన్సర్ చేయాలి, హౌ యూ కెన్ ఆన్సర్ ద ఇంటర్వ్యూ. ఇవన్నీ కూడా డే 1 నుంచి. రైటింగ్ స్కిల్స్, అదేవిధంగా నోట్స్ మేకింగ్, హౌ టు మేకింగ్ గుడ్ నోట్స్ అనేది, హౌ టు రీడ్ న్యూస్ పేపర్, నేషనల్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఎకనామిక్ టైమ్స్ లాంటి పేపర్స్ ఎలా చదవాలి, అలాంగ్ విత్ ఈనాడు. సో ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మీకు. సో సివిల్ సర్వీసెస్ బెస్ట్ ఆప్షన్. ఇది చాలా ప్లాన్గా చదివితే మీకు వస్తుంది. ఇది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. ఇట్లా ప్లాన్గా మీరు 1 ఇయర్ కష్టపడండి, అక్కడి నుంచి 1 ఇయర్ ఎగ్జామ్ రాయండి. ఒక ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయినా సెకండ్ అటెంప్ట్లో వచ్చేస్తుంది. సో ఎవరైనా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయొచ్చు, ఎనీ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ నుంచి వచ్చినా రాయొచ్చు. ఇట్స్ నాట్ ఫర్ పర్టికులర్ డిగ్రీ. ఆల్ డిగ్రీ హోల్డర్స్ కెన్ బి అపీర్డ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. BA, BCom, BSc, engineering, medical, diploma courses, all are eligible for the civil services examination. దీనికి రోజుకి 6 నుంచి 8 గంటలు కూర్చొని చదివే దమ్ము ఉన్న వాళ్ళు ఎవరైనా సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవుతారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే 6 to 8 అవర్స్ ఎవరైనా కూర్చొని రెగ్యులర్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు సో కొత్త బ్యాచ్, సెకండ్ బ్యాచ్ మాకు దిస్ మండే అంటే మనకి 26th స్టార్ట్ అవుతుంది. 26th మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ అటెండ్ అవ్వండి. సో ఇంకేమైనా ఉన్నా మాకు ఆ నెంబర్స్ కాల్ చేయండి, లేదా డైరెక్ట్గా వచ్చి నన్ను కలవండి, కౌన్సిలింగ్ తీసుకోండి. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, జాయిన్ అవ్వండి, ఐఏఎస్లో, ఐపీఎస్లో అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్.